షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటాయి. నా తల్లి లాంటిది, నా అక్క లాంటిది. మనం అన్నం పెట్టకుండా అమ్మల్ని నడిపిస్తాం, నాన్నల్ని నడిపిస్తాం, అక్కల్ని నడిపిస్తాం, చెల్లెల్ని నడిపిస్తాం. బ్రహ్మాండమైన మెజారిటీతో మా అక్కను, నా తల్లిని గెలిపించండి. లాభం లేదే. ప్లీజ్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతాం సార్, ప్లీజ్. చూస్తున్నావు కదా ఎంతమంది కొట్టుకు చేస్తున్నారు. లాభం లేదు. నా అక్కను డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నా. నువ్వు ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి ఏం చేశాడన్నా? డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నా. నా అక్కను డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నా. నా పిఠాపురమే నా కుటుంబం అని ఇట్టండి నా సర్వీస్ లో చాలా చేశాను భయో. నా మాటే శాసనం. ఏంటా తమాషా? నేను పిఠాపురం నుంచి వెళ్ళిపోతాను. ఊరుకో, నేను ఉన్నా కదా, నేను చచ్చానా? నేను ఉన్నా కదా, ఊరుకో. పిఠాపురం నుంచి వెళ్తాను. మీరు నన్ను పిఠాపురం నుంచి పంపించాలి. దూరం చేస్తున్నారు, నన్ను దూరం చేయాలని చూస్తున్నారు. నువ్వు మారో. నాకు ఏడుకునేది రాలే. దూరం ఏ సినిమాలో నేను చూసి నేర్చుకోవాలి. నేను నాటకం మమ్మల్ని ఆడించడానికి ఫస్ట్ నుంచి ఆడుతూనే ఉన్నారు కదా. ఆస్కార్ అవార్డు దగ్గరగా ఉన్నారు. మా తల్లి, నీ ఓటమి ఖాయం. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? 4వ తారీఖున నన్ను ఓడగొట్టారండి అని ఏడు. అప్పుడు ఎవరమ్మ నువ్వు? ఎవరు నేను లోపల అడిగింది? నమస్తే సార్. నమస్కారం మర్చిపోకండి అమ్మా అని చెప్తున్నారు. అసలు నీకు లత్కూర్ ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు? ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే వెళ్ళాలి. ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే వెళ్ళాలి. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. ఎలక్షన్ ఈసీ రూల్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఎలక్షన్ ఈసీ రూల్స్ కూడా ఉన్నాయి కొన్ని. అది మా గాడ్రా బుజ్జా. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. హలో మళ్ళీ కొట్టాడు. అట్లా అనకు ప్లీజ్. అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? నేను అనుకుంటానే ఉన్నాను ఇలాంటి ఏదో జరుగుద్దని. ఆ కాలేంది అటు పెట్టావు అలా ఎత్తి పైకి ఎత్తి. నేను ఎత్తిన పెట్టలేను కదనా. పిఠాపురంలో పరిస్థితి. పిఠాపురం పెట్టలేకపోతావన్నా. పోనీరా పోనీ, మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను, దానికోసం ఎన్నో వదిలేశాను. అంటే మన పార్టీ ఎత్తిపోవడం పథకం కింద ఎత్తిపోవటమే. మనం 5,000 లెక్కిస్తా ఉన్నా కూడా పిఠాపురంలో మనం గెలిచే పరిస్థితి లేదు. అరే అనౌన్స్ చేసే మ్యాటర్ ఇది. ఏమో సార్ నాకు కనపడదు. నా క్వశ్చన్ కి ఆన్సర్ కి సంబంధం ఉందా? కొడతారండి? ఎందుకు కొడతారు సార్? నువ్వు కొట్టావా? ఏ డౌట్? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నువ్వు మనిషివా పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? క్యూలో నిలబడి ఓటేయమని అడిగాను. అది నేను చేసింది ఏంటంటే ఆ మాట అన్నందుకు నువ్వాడవి. మార్పు కోరుకుంటున్నారు. వ్యవస్థలో మార్పు, విధానాల్లో మార్పు, రాజకీయాల్లో మార్పు. ఆడోళ్ళు కూడా చూడకుండా ఆడోళ్ళని కూడా కొట్టేస్తున్నారు కదా. ఆడవాళ్ళని కొట్టేదే, మగవాళ్ళని కొట్టేదే, మగవాళ్ళని కొట్టేదే. మాట్లాడచ్చు అట్లా. నీ సంస్కారం, నీ గురువులు నీకు ఈ సంస్కారం నేర్పినరా? మన ఓటు ఎవరికి? జై జనసేన. ఓకే.